ప్రేమైన దేవుని పరిశుద్ధమైన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడకు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మీరందరూ కూడా ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోహాను గారు రాసిన 3వ పత్రిక 3వ పత్రికలో 14 వచనాలు ఉంటాయి. ఆ పత్రికలో 1 అధ్యాయం ఉంటుంది. 14 వచనాలు ఉంటాయి. ఈ 14 వచనాలు మనకు ఒక జీవితాన్ని ఒక జీవితం మనం ఎలా బ్రతకాలో నేర్పుతుంది ఈ 14 వచనాలు. కానీ ఈ మొదటి అధ్యాయం నుంచి 14వ వచనం వరకు కూడా ఉన్న ఈ ఒక్కో వచనం మనము అలా చూసుకుంటూ వెళ్ళినట్లయితే దీన్ని బట్టి కొంత మనం నేర్చుకోవచ్చు. అంటే ఈ పత్రికని ఎలా చదవాలి అన్నది ఒక అవగాహన మనకు వస్తుంది. యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన, ఈ 5 కూడా అపోస్తలుడగు యోహాను గారు రాశారు. కానీ క్రీస్తు శకం 90 అంటే బాగా వృద్ధాపనంలోకి ఆయన వయసు కూడా వృద్ధాపనంలోకి వచ్చేసింది. తర్వాత అనుభవముతో రాయబడ్డ మాటలు, అంటే సత్యములో సర్వసత్యములు నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు ఒక పత్రికకి మనం వెళ్తున్నామంటే ఆ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటాం? ఇప్పుడు సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్మునట్లయితే నిత్య జీవం ఉంటుంది అన్నది నువ్వు ఆ ఆలోచన నువ్వు చెప్పుకోకుండా వేరే భాష వేరే శైలిలో ప్రసంగికులు కానీ చెప్పారంటే నీకు నాశనమే, మనం నరకంలోకి వెళ్ళిపోతాం అంతే. యేసుక్రీస్తు ప్రభువారు అయిన దేవుడు తండ్రితో సమానుడు. తండ్రి ఏ ప్రకారంగా అయితే నిత్య జీవం కలిగి వెలుగు కలిగి ఉన్నాడో అలాగే సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు ప్రభువారు జీవం కలిగి ఉన్నారు, నిత్య జీవం కలిగి ఉన్నారు, వెలుగు కలిగి ఉన్నారు. కానీ ఈ పత్రిక ద్వారా మనం ఈ యోహాను గారు రాసిన ఈ 3వ పత్రిక ద్వారా ఒక అమూల్యమైన మాటలు మనం నేర్చుకుంటాం. దీన్ని ఎలా మనం విభజించుకుని చూసుకోవాలంటే 1 నుంచి 2 వరకు కూడా శుభాలు తెలియపరుస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు ఈ పత్రిక? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకునుకు శుభము చెప్పిరనేది గాయనుకు రాస్తున్నాడు. గాయనుకు రాస్తున్నాడు, యోహాను గారు రాస్తున్నారు. గాయనుకు, ఈయనకి గాయనుకు శుభము చెప్పి రాయనది. 2వ వచనము నుంచి 4వ వచనము లాస్ట్ వరకు కూడా అతని యొక్క భక్తిని సూచిస్తుంది. గాయని యొక్క భక్తి కనపడుతుంది. ఏమంటున్నారు ఆయన? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి, అంటే సత్యము యాజ్ ఇట్ ఈజ్గా సత్యాన్ని సర్వసత్యంలో నడుస్తున్నాడు ఈయన గాయనుకు, లేకపోతే గాయి అసలు పేరు గాయి. ఈ గాయి సర్వసత్యములో నడుస్తున్నాడు, సర్వసత్యములో నడుస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకుని పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన ప్రకారంగా, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడుస్తున్నాడు. ఎక్కడి నుంచి చెప్పండి? నేను 1వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి
4వ వచనం ఎండింగ్ వరకు కూడా ఈయన యొక్క భక్తిని సూచిస్తుంది. చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఏ విషయంలో మనకు సంతోషాలు ఉంటాయి? ఇప్పుడు అసలు ఏ విషయంలో మనకు సంతోషాలు ఉంటాయి చెప్పిన? పక్కవారి గురించి మనకు చెప్పినప్పుడు, పక్కవారు ఇలాగ ఉన్నారని చెప్పినప్పుడు, పక్కవారు ఇదని చెప్పినప్పుడు మనకి బాగా ఇష్టమవుతాయి మాటలు. నేను ఒక్క మాట చెప్తున్నానండి, అవన్నీ నశించిపోతాయండి. అవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు ఎన్నిక రాలేని మాటలండి. మనం టెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళకూడదు, కానీ చెప్తున్నాను. తర్వాత 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. 2 సంతోషాలు చూపిస్తున్నాడండి అక్కడ ఆయన. నువ్వు సత్యంలో ఉన్నావు, నాకు సంతోషించితిని. నా పిల్లలు, ఎవరైతే సంఘంలో ఉన్న పిల్లలు సంతోషించుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. సత్యంలో నడుస్తున్నారు, నువ్వు సత్యంలో నడుస్తున్నావు, సత్యంలో నడిపిస్తున్నావు అని. తర్వాత 5వ వచనం నుంచి 8వ వచనం లాస్ట్ వచనం వరకు కూడా ఏం సూచిస్తున్నదంటే ఆయన యొక్క మర్యాద. ఆయన యొక్క మర్యాద. చాలామంది కూడా మర్యాదిస్తున్నాడండి. భోజనం పెడుతున్నాడు ఆయన. సంఘంలో ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరి పట్ల కూడా వాళ్ళకి అతిథి ఇస్తున్నాడు ఆయన. ఇది తాగండి, అది చేయండి, ఇది చేయండి, ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థించండి, నాకు మనం సత్యాన్ని ప్రకటించాలని వాళ్ళకి ప్రోత్సాహపరుస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అపొస్తలుడగు యోహాను గారి దగ్గర నుంచి ఈయన దగ్గరికి, గాయు అనే దగ్గరికి వస్తే వాళ్ళకి మంచి అతిథ్యం ఇస్తున్నాడండి ఈయన. ఎక్కడి నుంచి? ఇది 5వ వచనం కాడ నుంచి 8వ వచనం లాస్ట్ వరకు కూడా ఉంటుంది. చదువుదాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసానికి తగినట్టుగా చేయుచున్నావు. నువ్వు వాళ్ళు పరదేశులు, అన్యజనులు, ఎందుకు పనికిరానని కానీ నువ్వు సత్యంలో నడిపిస్తున్నది చాలా ఆనందంగా ఉంది. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. నీ ప్రేమను నాకు చెప్పారు. తండ్రి ప్రేమ నీలో ఉంది, కుమారుడి ప్రేమ నీలో ఉంది, పరిశుద్ధాత్ముడి ప్రేమ నీలో ఉంది. నీ ప్రేమను నాకు తెలియపరిచారు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్య జనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులు అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయు బద్దులమై ఉన్నాము. లేఖ రాస్తున్నారు. వాళ్ళకంతా నువ్వు బాగా చేస్తావు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. నీ ప్రేమ నాకు తెలియపరిచారు అంటే రెండోసారి వెళ్ళిన గుంపు అన్నమాట ఇది. మీరు ఇక్కడ మరి గమనించాలి మాటలు. తర్వాత 9వ వచనం నుంచి 11వ వచనం లాస్ట్ వరకు ఒక గర్వ స్వభావం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. దియోత్రేపి. ఈయన అహంకార స్వభావం కలిగిన వాడు, దురాశ కలిగిన వాడు. సంఘంలో ఉంటారు కదా, బోల్మంది సంఘంలో ఉంటారు బాగా. వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి మంచివారుగా ఉన్నా చేసే పని అదంతా కూడా ఇంకా చెప్పుకోలేకలేదు అన్నమాట. చెప్పుకోలేకలేదు. 9 నుంచి ఎక్కడి వరకు అన్నా నేను 11వ వచనం లాస్ట్ వరకు. ఇది దియోత్రేపే యొక్క ఉద్దేశం అండి. బాలేదు మనిషి. ఇతను సంఘంలో అధికారాన్ని కోరుకుంటున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, దురాశను కోరుకుంటున్నాడు, పాపంలో నడుస్తున్నాడు, అపవాది యొక్క సంబంధి. అల్టిమేట్గా ఇతని గురించి ఏమంటున్నారు ఆయన చూద్దాం. యోహాను గారు
నేను సంగమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రుపే మమ్మను అంగీకరించటలేదు. ప్రధానత్వం కోరుతున్నాడంట. దీన్ని బట్టి యెహెజ్కేలు గ్రంథానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటున్నాను నేను. మరి సమయం ఎక్కువైపోతుందని ఆలోచిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయానికి తూరు సీదోనుల పట్టణస్థులు పోల్చుకుంటూ సాతాను ఎలా పడ్డదో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను పైనుంచి పడ్డది, సాతాను యొక్క స్వభావం ఎలా వచ్చిందో దేవుడు చెప్తున్నాడు అనమాట అక్కడ. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేకమునందున కెరూబువై యొక్క ఆశ్చర్యంగా ఉంటివి, అందుకు నేను నిన్ను నియమించి నీ దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినములు మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థంగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నువ్వు అన్యాయము పెంచుకుని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవు ఇక్కడ సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. చాలా బాగున్నావు నువ్వు, చాలా బాగున్నావు నువ్వు, కానీ పైనుంచి పడిపోయావు. గెంటేశానంతే, నా మహాసా నుంచి నేను గెంటేశాను అంటున్నారు యేసుప్రభు గారు. అక్కడ ప్రధానత్వం అక్కడ వచ్చిందండి. సంఘములో ప్రధానత్వం కోరుకుంటుంటే ఆ మనిషిని మనము అలా తీసి అలా పక్కన పెట్టాలి. అలా పెట్టకపోతే నష్టం మనకే, మనల్నే కోటేస్తాడు ఆయన. ఎప్పటికైనా మనల్నైనా సరే కోటేస్తాడు. కానీ దేవుని మాటలు వినాలి. రండి, యోహాను గారు రాసిన 3వ పత్రిక రండి, 9వ వచనం కానీ చదువుతున్నాను. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రుపే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, సహోదరులు చేర్చుకోవట్లేదంట, వారిని చేర్చుకుని మనసు గల వారిని కూడా ఆటంకపడుతుంది. ఈయన చేర్చుకోవట్లేదు, ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళనేమో ఆ మనిషి మంచోడు కాదు, ఈ మనిషి ఇది అది అని చెప్తున్నాడు అనమాట. తర్వాత సంఘము నుండి వారిని వెలువేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియల జ్ఞాపకము చేసుకుందును. 11 ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చెయ్యువాడు దేవుని చూచినవాడు కాడు. అర్థమవుతుందా మీకు? మళ్ళీ 12వ వచనంలో ఈయన వేరే అతను సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈయన దిమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాం. మంచివాడు అతను. ఇతను మా సాక్ష్యం సత్యమైనదని నువ్వు ఎరుగుదువు. తర్వాత 13, 14 ఆశీర్వదిస్తున్నాడు. అంతే. అర్థమవుతుంది ఇందులోను. ఈ పత్రికలో మొదటి వచనం ఏమో శుభవచనం, 2వ వచనం కానుంచి 4వ వచనం లాస్ట్ వరకు కూడా గాయ యొక్క భక్తి కనపడుతుంది. 5వ వచనం కానుంచి 8వ వచనం వరకు కూడా యోహాను గారి దగ్గర నుంచి రెండోసారి వచ్చిన బృందానికి నువ్వు ఎలా చెయ్యాలి అని ఒక పత్రిక రాయబడుతుంది. తర్వాత 9వ వచనం కానుంచి
11వ వచనం లాస్ట్ వరకు కూడా ఒక అతను గర్వంగా నడుస్తున్నాడు, దురాశలో నడుస్తున్నాడు, అపవాది సంబంధమైన ఒక బిడ్డ ఉన్నాడు అక్కడ. అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 12వ వచనంలో మాత్రం ఒక ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు, మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నామని చెప్తున్నారు, సత్యం నువ్వు ఎరుగుదు అని చెప్తున్నారు యెహనే గారు. 13, 14 వచనాలు ఏం తెలియపరుస్తున్నాయంటే, అనేక సంగతులు నీకు రాయవలసి వచ్చి ఉన్నది కానీ సిరాతో కలముతోను నాకు నాకు ఇష్టం లేదు. శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖముఖంగా మాట్లాడుకుందుము. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరుసన వందనములు చెప్పుచున్నాం. వందనాలు, శుభవచనాలు మనకు సర్వసత్యము దేవుడేని మనకు నేర్పించాడండి. వందనాలండి అంటారు కదా, ప్రైజ్ రాడండి అంటారు కదా, ఇవన్నీ కూడా మనకు బైబిల్ నుంచి వచ్చిన మాటలే. అలాగా దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుని యోహాను గారు రాసిన 3వ పత్రికని ఎలా ధ్యానించాలి అన్నది అవుట్లైన్ క్లుప్తంగా చెప్పాను. కాబట్టి ఇలాంటి అనేకమైన మాటలు మీకు చెప్పాలని నిలబడ్డాను. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, చూడండి, అనేకులకి షేర్ చేయండి. తర్వాత ఈ వచనాలు కానీ ఈ అంశం కానీ మీరు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడు ప్రతి నోటిఫికేషన్ నేను పంపే ప్రతి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా కలగజేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థనతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు ఇంతవరకు కూడా ఈ మాటలన్నింటిలో కూడా మీరు ఉన్నారు. యోహాను గారు రాసిన 3వ పత్రిక పైన భాగాలను మేము చూసి ఉన్నాం తండ్రి. లోపలికి వెళ్ళాలంటే ఎన్నో నెలలు పడుతుంది. కాబట్టి తండ్రి, అట్టి జ్ఞానం మాకు ఇంకా ఇస్తావని, మమ్మల్ని ముందుకు నడిపిస్తావని, మీ కుమారుని యొక్క నిత్యజీవం మాకు ఇచ్చినందుకు, రక్షణ ఇచ్చినందుకు మిమ్మల్ని మరొకసారి స్తుతిస్తూ గణపరుస్తూ, ఇదిగో మీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగు ఇచ్చిన నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.